ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో ఈ నూతన మాసమైన ఈ థర్డ్ మంత్ 2025 ఈ మార్చ్ మంత్లో దేవుడు మనతో వాగ్దానాన్ని కలిగించి మాట్లాడుతున్నారు. చూడండి, దేవుడు ఒక్కసారి పలికాడంటే ఆయన మాట అంత శక్తిగల మాట, మీ పరిస్థితుల్ని మారుస్తాయి. దేవుడు మనతో ఉండేది, దేవుడు వాక్యం పక్షంలో మనము దాన్ని ఎక్కువగా తెలుసుకోగలం. క్రీస్తునందు ప్రియులారా, ఈ నెల దేవుడు మనకిచ్చే వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. కీర్తనలు 46:11 వచనాన్ని చదువుకుందాం. సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నడు, యాకోబు ఒక దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే మనకి ఆశ్రయంగా ఉన్నాడంట. చూడండి, మన జీవితంలో ఎన్నో ఆపత్తులు వచ్చినా, ఎన్నో శత్రువులు మనకు విరోధంగా లేచినా, ఎన్నో పట్టయాలు, ఎన్నో కార్యాలు మనకు విరోధంగా రూపించబడిన దేవుడు మనల్ని చూసి పలుకుతున్నాడు, నేనే నీకు ఆశ్రయం, నేనే నీకు ఆశ్రయంగా ఉన్నాను కాబట్టి. యాకోబు దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి ఏ కీడు మన దగ్గరికి రాకుండా, మన కుటుంబం పైన, మినిస్ట్రీ పైన, చేతి ప్రయాసాల పైన రాకుండా ఆయనే మనకు ఆశ్రయంగా ఉండి కాపాడుతున్నాడంట. కొలెషన్స్ 3:3లో 3:3లో చదువుతున్నాం. చూడండి, ఆయన క్రీస్తు లోపల మన జీవితం మరుగై ఉంది కాబట్టి సాతానుడు మనకు విరోధంగా లేచి ఏమి చేయలేడు. క్రీస్తునందు ప్రియులారా, ఎప్పుడు ఎవరికి దేవుడు ఆశ్రయంగా ఉంటాడంట. ఇదే 46 కీర్తనలో 11 వచనాన్ని చదువుకున్నాం కదా. 10 వచనాన్ని మీరు చదువుకున్నారంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు కూర్చో, దేవుడి సన్నిధిలో కనిపెట్టుకొని ఉండి నీ దేవుడు ఎవరు అనే తెలుసుకునే దాంట్లో, ఆయన ఎరిగే దాంట్లో, నువ్వు దేవుడి లోపల వెదిగే ఆయన ఎవరు, నాలెడ్జ్ ఆఫ్ గాడ్లో ఆయన శక్తి ఏంటి, ఆయన క్రియలు ఏంటి, ఆయన ఎవరు అని తెలుసుకునే దాంట్లో నువ్వు ఎదిగితే దేవుడే నీకు ఆశ్రయంగా ఉంటాడంట. హల్లెలూయా. ఇఫ్ యు స్టార్ట్ నోయింగ్ యువర్ లార్డ్, యువర్ సేవియర్, యువర్ క్రియేటర్, దేవుడు మనకి ఆశ్రయంగా ఉండేది మనం చూడొచ్చు. అయ్యో బ్రదర్, నన్ను వీళ్ళు కాపాడుతారు, వాళ్ళు కాపాడుతారు, నా పిల్లలు నన్ను చూసుకుంటారు, మా భర్త నన్ను చూసుకుంటారు అని చెప్పి అనుకుంటున్నావో, ఒకవేళ వాళ్ళందరినీ నేను చూసుకోకుండా విడిసిపోయి ఉండొచ్చు. అయితే దేవుడు చెప్తున్నాడు, యెహోవా దేవుడు యేసయ్య నామంలో ఆయన నీకు ఆశ్రయంగా ఉండి నీ అవసరాలు సంధించేది మాత్రం కాదు, నిన్ను దేవుడు ఆపత్తు కాలంలో ఆయన నీకు తోడై ఉండి నిన్ను కాపాడి అన్ని కీడులోంచి నిన్ను తొలగించి నడిపించేది చూడగల. అయితే మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని అక్కడికిక్కడన్నా పరిగెత్తుకోబాకు. జస్ట్ దేవుడి ప్రసన్నతలో కూర్చొని ఉండు. రెండవది, ఆయన ఎవరని చెప్పి తెలుసుకో. నో యువర్ గాడ్, నీ దేవుడు ఎవరు, నిన్ను రక్షించిన దేవుడు ఎలాంటి వాడు అని నువ్వు తెలుసుకునే దాంట్లో ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేటప్పుడు ఆయనే నీకు ఆశ్రయంగా ఉంటుంది. అదే వాక్యం చెప్తుంది. సో ఫియర్ నాట్, గాడ్ ఈజ్ యువర్ ప్రొటెక్షన్. ప్రార్థన చేసుకుందామా. యేసయ్య వాక్య భాగం విని ఒక్కొక్క పిల్లల్ని ఆశీర్వదించండి. నాట్ ఓన్లీ ఆన్ దిస్ మంత్ మాస్టర్, మీ పిల్లల జీవితం అంతా మీరు ఆశ్రయంగా ఉండి అవసరాలు సంధించి ఎలాంటి కీడు మీ బిడ్డలకి విరోధంగా రాకుండా మీరు కాపాడి నడిపిస్తున్నారు. మీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.